అందరికీ నమస్కారం. ఈ రోజు కన్యా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. కన్యా రాశి వారికి ఈరోజు మంచి రోజుగా ఉంది. మీకు కొన్ని కొత్త పరిచయాలు కలుగుతాయి. ఈరోజు మీ వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు ఒక కుటుంబ సమస్యను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు మరియు కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుంది. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఈరోజు మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తారు. పోటీ పరీక్షల అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది. మీకు సాంఘిక సేవపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. మీరు అవసరంలో ఉన్నవారికి కూడా సహాయం చేస్తారు. దీనివల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు ఒక శుభవార్త అందిస్తారు. మీ ప్రేమికులు ఎక్కడికైనా యాత్రకు వెళ్లాలని ప్రణాళిక వేసుకుంటారు. మీరు మీ ఇంటి అలంకరణలో కొన్ని మార్పులు చేయవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. ఒక మతపరమైన కార్యక్రమం జరగవచ్చు. కార్యాలయంలోని సమస్యలను పరిష్కరించడానికి మీరు కృషి చేయవలసి ఉంటుంది. మీపై అధికారుల నుండి మీకు గణనీయమైన మద్దతు లభిస్తుంది. ఏదైనా ప్రభుత్వ లేదా పరిపాలన పనిని పూర్తి చేయడానికి ఇది మంచి సమయం కావచ్చు. మీకు ఇతరుల నుండి కూడా మద్దతు లభిస్తుంది. కొన్ని శుభవార్తలు మీ ఆత్మవిశ్వాసాన్ని ఉత్సాహాన్ని పెంచుతాయి. మీరు మీ కుటుంబంతో కలిసి ఒక యాత్రకు కూడా ప్రణాళిక వేసుకోవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. మీరు కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నట్లు భావించవచ్చు. ఉపయోగకరమైన మరియు ఆనందదాయకమైన కార్యకలాపాలతో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. మీ తోబుట్టువులతో ఏర్పడిన అపార్థం దూరాన్ని సృష్టించవచ్చు. పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి మీరు చొరవ తీసుకోవలసి రావచ్చు. కుటుంబ విషయాలను సాగదీయకుండా స్పష్టమైన సంభాషణలు జరపండి. మీకు రావాల్సిన బకాయిల్లో కొంత భాగం ఈరోజు అందవచ్చు. దీనివల్ల ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. మీ ఉద్యోగుల సహకారంతో పనులు చక్కగా జరుగుతాయి. భాగస్వామ్య ప్రణాళికలు ప్రస్తుతానికి వాయిదా పడవచ్చు. కార్యాలయంలో మీ బాస్ మరియు పై అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించండి. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక ప్రేమ సంబంధం మరింత బలపడవచ్చు. మీ భాగస్వామితో నాణ్యమైన సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది. అధిక కాలుష్యం లేదా రద్దీ ప్రదేశాలకు వెళ్లడం వల్ల అలర్జీలు రావచ్చు. అవసరమైతే మాస్క్ ధరించి సాధారణ జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు మీ సంబంధాలలో నిజాయితీగా ఉండండి మరియు మీ భాగస్వామి భావాలను గౌరవించండి. సంబంధాలలోని సమస్యలను పరిష్కరించుకోండి. పనిలో సృజనాత్మకంగా ఉండడానికి ప్రతి వృత్తిపరమైన సవాళ్లను స్వీకరించండి. మీ ఆర్థిక శ్రేయస్సును కాపాడుకోండి. మీ నిశ్చిత పరిశీలన మరియు క్రమబద్ధమైన పనిశైలి కార్యాలయంలో ప్రశంసించబడుతుంది. ఒక కొత్త వ్యాపార ఒప్పందం ఖరారు కావచ్చు. మీ భాగస్వామి భావాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. పొదుపు చేయడానికి ఇది మంచి రోజు అని చెప్పవచ్చు. మీ ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. బయటి ఆహారాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీరు రోజంతా హడావుడిగా ఉండవచ్చు మరియు కొన్ని పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవ్వచ్చు. ఆరోగ్యంలో హెచ్చుతగ్గుల వల్ల మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు. కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించండి. అతిథులు రావడం ఉత్సాహాన్ని పెంచుతుంది. కానీ పాత విషయంపై వాదన కూడా జరిగే అవకాశం ఉంది. పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే బదులు ప్రశాంతంగా ఉండడమే మంచిది. మీ పిల్లల నుండి వచ్చే శుభవార్త మిమ్మల్ని సంతోషపరుస్తుంది మరియు మతపరమైన కార్యక్రమాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు అనుకోని ఆహ్వానాలు అందుకుని ఆశ్చర్యానికి గురవుతారు. సన్నిహితులు బంధువుల నుండి వచ్చే ఆహ్వానాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. కొత్త వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ అవసరాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఖర్చులను ప్రణాళికతో నిర్వహించడం మంచిది. బంధువుల సలహాలు తీసుకోవాలి. వారి సూచనలు కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు ఉపయోగపడతాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాల సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సఖ్యత కొనసాగుతుంది. ఈరోజు మీకు అంత శుభప్రదంగా ఉండకపోవచ్చు. మీరు ఒడిదొడుకులను రెండింటిని ఎదుర్కోవచ్చు. మీరు మెరుగ్గా ఆలోచించగలిగేలా మీ మనసును ఒత్తిడి లేకుండా ఉంచుకోవడం వివేకం. కొంత ఉద్యోగ ఒత్తిడి ఉండవచ్చు మరియు మీరు పనిలో నిమగ్నమై ఉంటారు. అయినప్పటికీ మీరు బాధ్యతలను నిర్వహించి మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. మీరు మీ భాగస్వామి పట్ల కొన్ని భావోద్వేగాలను వ్యక్తపరచవచ్చు. అదృష్టం మీద ఆధారపడకుండా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అదృష్టం తరచుగా చాలా సోమరిగా ఉంటుంది. ఈరోజు ఒక పాత స్నేహితుడు ఆర్థిక సహాయం అడగవచ్చు. మీరు వారికి సహాయం చేస్తే మీ ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందిగా మారవచ్చు. పాత పరిచయస్తులను కలవడానికి మరియు పాత సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఇది మంచి రోజు అని చెప్పవచ్చు. ఈరోజు మీరు డేట్కు వెళ్తున్నట్లయితే వివాదాస్పద విషయాలను లేవనెత్తకుండా ఉండండి. పనిలో పరిస్థితులు మెరుగ్గా
కనిపిస్తున్నది. రోజంతా మీరు మంచి మానసిక స్థితిలో ఉంటారు. ఈ రాశి కింద జన్మించిన వారు ఈరోజు తమ ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక పుస్తకాలను అధ్యయనం చేయాలి. అలా చేయడం వల్ల మీ అనేక సమస్యల పరిష్కారం కావచ్చు. దృక్కోణాలలో తేడాలు మీకు మరియు మీ జీవిత భాగస్వామి మధ్య వాదనలకు దారితీయవచ్చు. ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు అవుతుంది. మీ ఆలోచన శక్తి, విశ్లేషణ నైపుణ్యాలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. పనులు, పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మీ కృషిని, అంకిత భావాన్ని కొనసాగించండి. మీ జీవిత భాగస్వామితో, కుటుంబంతో మీ సంబంధాలు కూడా మరింత బలపడతాయి. ఈ సమయంలో మీ ప్రియమైన వారితో కొంత నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు స్ఫూర్తి లభిస్తుంది. మీకోసం కొంత సమయం కేటాయించుకొని మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీ ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న విషయాలపై కూడా శ్రద్ధ పెట్టండి. క్రమం తప్పని వ్యాయామం, సరైన ఆహారం ప్రయోజనకరంగా ఉంటాయి. సహోద్యోగులతో అనవసరమైన విభేదాలు నివారించండి. మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి సరళమైన బడ్జెట్ను పాటించండి. శుక్రుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి అత్యవసరమైన వాటిపై మాత్రమే ఖర్చు చేయండి. మీ భాగస్వామిని విమర్శించే బదులు వారిని అర్థం చేసుకోండి. మరియు మీ పట్ల గాని ఇతరుల పట్ల గాని మరి కఠినంగా ఉండకండి. చిన్నపాటి కడుపు లేదా జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి. ఈరోజు ఆందోళన భయం మిమ్మల్ని వెంటాడుతారు. మీరు ముఖ్యంగా మీ ఆరోగ్యం, పిల్లల గురించి ఆందోళన చెందుతారు. మీకు కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. విద్యార్థులకి ఇది అనుకూలమైన సమయం కాదు. ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్కు దూరంగా ఉండాలి. ప్రేమైన వారితో తిరిగి కలుసుకునే అవకాశం ఉంది. ఈరోజు వ్యక్తిగత పనులకు సమయం ఉండదు. మీ సంబంధాన్ని బలపరచుకోవడానికి మీ ఆహాన్ని త్యాగం చేస్తారు. ఇది సంబంధంలో మాధుర్యాన్ని నింపి వృత్తికి సంబంధించిన చింతలను తొలగిస్తుంది. ఈరోజు ఎలాంటి ప్రయాణాలకైనా దూరంగా ఉండాలి. ఈ ప్రయాణం మీకు కష్టంగా ఉండవచ్చు. ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచి రోజుగా ఉంది. మీరు ఎదురు చూస్తున్న మీ ఉద్యోగానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. మీ జీవిత భాగస్వామి ఇచ్చే బహుమతి మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. మీరు మీ కుటుంబంతో కలిసి ప్రయాణం చేస్తారు. ప్రయాణంలో మీ వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. పరిపాలనా రంగంలో ఉన్నవారు తమ పనిలో బాగా రాణిస్తారు. ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. మీ పిల్లల ముఖ్యమైన పనికి సంబంధించి మీరు ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సలహా తీసుకుంటారు. ఉద్యోగం కోసం చూస్తున్నవారు ఒక స్నేహితుని సహాయంతో మంచి ఉద్యోగం పొందుతారు. రాజకీయాల్లో ఉన్నవారు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు గొడవలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు బయటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈరోజు మీరు ముఖ్యంగా వివాదాస్పద విషయాలను లేవనెత్తకుండా ఉండండి. మీ కోపాన్ని, మాటను అదుపులో ఉంచుకోండి. గొడవలకు దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2. అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.